ఓం నమః శివాయ. ఓం లలితాదేవ్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 57వ శ్లోకం. నిత్యం స్వోదర పూరణాయ సకలానుద్దిశ్య విత్తాసయా వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాకుబలత స్వం సర్వాంతరా స్థిష్టస్వేహవితేన వా పశుపతే తే రక్షణీయ అస్మి అహం. ఓ శంకర, ఓ సర్వేశ్వర, శర్వాని సంబోధించారు ఇందులో. నేను అజ్ఞానిని, నాకు ఏమీ చేత కాదు. నీ యజ్ఞాలు కానీ యాగాలు కానీ పూజలు కానీ నేనేమి చేయలేను. కానీ నన్ను మాత్రం దయతో రక్షించాల్సిందే అని ఆచార్యవారు ఈశ్వరుణ్ణి అడుగుతున్నారు. అలా ఎందుకు, ఎలాగో అలాగ నన్ను రక్షించాల్సిందే అని, నాకు అలాంటి అర్హత ఉన్నది అని చెప్పి ఎందుకు అడుగుతున్నారు ఈశ్వరుణ్ణి అనేదానికి మనం తెలుసుకుందాం. ఓ పశుపతి, నిత్యం స్వోదర పూరణాయ, స్వ ఉదర అంటే నా పొట్టను నేను నింపుకోవడం కోసం, సకలా ఉద్దిశ్య విత్తాసయ అంటే సకలానుద్దిశ్య విత్తాసయ అంటే అందరినీ ధనం కోసం యాచించడం కోసం, ఐశ్వర్యం కలవారిని కలవడం కోసం, ఈ డబ్బు ఉన్నది అంటే వాళ్ళ చుట్టూ తిరగటం, వాళ్ళని యాచించడం కోసం నేను వ్యర్థం పర్యటన కరోమి అంటే వ్యర్థమైన ఉపయోగం లేని తిరుగుళ్ళు తిరుగుతున్నాను. అలాంటి పర్యటనలు చేస్తున్నాను. ఈ హడావిళ్ళు వీళ్ళ చుట్టూ తిరగటం, వీళ్ళని డబ్బులు అడగటం, నా ధనం కోసం యాచించటం, నా ఉదర పోషణ కోసం, అంతే, ఇంకేమీ లేదు. ఆ నీచమైనటువంటి ఆ ఉదర పోషణం కోసం నేను వీళ్ళందరి చుట్టూ తిరుగుతూ ఈ హడావిడిలో నీచమైన ఉదర పోషణ కోసం తిరిగే దాంట్లో భవత సేవాం నజానే విభో, నీ సేవ చేయటం కానీ, నీ కోసమే స్తోత్రాలు చేయటం కానీ, స్తుతించటాలు కానీ అన్నీ నజానే మర్చిపోయి అన్నీ వదిలేశానయ్యా. కానీ మజ్జన్మాంతర పుణ్యపాక బలత, పూర్వజన్మ యొక్క పుణ్యం యొక్క ఫలితం వలన విశ్వేశ్వరుడివి, సర్వాంతర్యామి అయినటువంటి నీవు నాలో కూడా తిష్ట సేవహి అంటే తిష్ట వేసి ఉన్నావు కదా. తిష్ట సేవహి అంటే నువ్వు నాలో కూడా ఉన్నావు. ప్రతి వస్తువులోనూ ప్రతి జీవిలోనూ ఉంటావు. అలాగే నాలో కూడా ఉన్నావు. అది కూడా దానికి కారణం నాకు పూర్వజన్మ చేసినటువంటి పుణ్యఫలం. అది ఆ కారణంగా నేను నీ చేత రక్షణీయోస్త్వహం, నేను రక్షించడానికి అర్హుణ్ణి అని ఆయనకు చెప్తున్నారనమాట. అర్హుణ్ణి, తగినవాడను అని అనుకుంటూ ఉన్నాను నేను. కాబట్టి దయ ఉంచి నన్ను కూడా కరుణించి ధనం సంసారం అనే ప్రలోభాల్లో పడకుండా నువ్వే రక్షించాలి, కాపాడు స్వామి అని అడిగారు శంకరాచార్యుల వారు. నా పూర్వజన్మ బలం, నా పూర్వజన్మ ఫలం, నా పూర్వజన్మ పుణ్యఫలం నన్ను నీ స్మరణ నుంచి తప్పించలేదు. నీవు నాలోనే ఉండేట్లు చేసి నేను నీ సేవ కోసం మేలుకునేట్లు నాలో ఉన్న నీవు నీ సాయుధ్యాన్ని కోరే నన్ను దయతో చూడవచ్చు. అందుకు నేను కూడా అర్హత కలిగిన దాన్నే అయ్యా. నేను కూడా శంకరాచార్యులు వాడు అడిగినట్టే నేను నిన్ను అడుగుతున్నాను అని ఆ పరమాత్మను కోరుతూ ఓం సర్వాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.